తెలంగాణలో ప్రజాపాలనకు కొందరు అధికారులు విఘాతం కలిగిస్తున్నారా? రాష్ట్ర గుండెకాయ లాంటి సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు కొన్ని శాఖలకు చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారా? విద్యాశాఖ అధికారులపై వినిపిస్తున్న గుసగుసలు ఎంతవరకు నిజం? వారిపై సీఎం రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ విద్యాశాఖలో గందరగోళం నెలకొంది. ఏకంగా విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న ఆ శాఖలో తప్పిదాలు కామన్ గా మారిపోయాయి. ఇద్దరు అధికారుల పర్యవేక్షణ ఉన్న ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. వారి నిర్ణయాల ఫలితంగా చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో యూనివర్సిటీల కాంట్రాక్టు ఉద్యోగులు జీతాల పెంపుకు సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిస్తే మీకు జీతాలు పెంచే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారట. అంతటితో ఊరుకోకుండా అంబానీలా మీకు జీతాలు ఇవ్వాలా అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలను మూటగట్టుకున్నారు ఆ ఇద్దరు అధికారులు. విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు అంశంపై అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం కూడా వివాదాలకు తావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖలో ఉన్న ఇద్దరు అధికారుల మధ్య కూడా సమన్వయ లోపం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల కీలక నిర్ణయాలు, ఆచరణలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. బీటెక్ సీట్ల భర్తీ విషయాల్లో, దోస్తు నోటిఫికేషన్ విషయంలో కూడా విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఉద్యోగుల సర్వీస్, కాలేజీలో అనుమతులు, స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సంబంధించిన అంశాల్లో ఈ ఇద్దరు ఉన్నతాధికారుల తీరు ఇబ్బందికరంగా మారిందని ఆరోపణలు ఆ శాఖ ఉద్యోగుల నుంచి వస్తున్నాయి. మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.